ఏమిటి అలా చూస్తున్నావు? ఏ నేను చచ్చిపోతే విధవరాలుగా ఉండిపోవాల్సి వస్తుందన్న భయమా? ఏమండి, ఎందుకంటే పొద్దునే అశుభం మాటలు? గోకుల్, మనసా మనసా తీసుకో. మేడం, నేనెవరో సార్కి అర్థమైపోయింది. మీకోసం ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాను. నేను తరంగిణి అన్నయ్య. ఎక్కడి నుంచి తెస్తాను అంత డబ్బు? ఇది మరీ బాగుందే. 100 కోట్లకు పైగా డబ్బున్న ఈ ఇంటికి ఏకైక గల్లా పెట్టి లాంటి నీకు డబ్బెక్కడి నుంచి వస్తుందంటావేంటే పిచ్చినా చెల్లి? అంటే నన్ను దొంగతనం చేయమంటావా? అక్కర్లేదు. ఓ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించుకో. అడపా తడపా నేను అడిగినప్పుడల్లా ఓ చెక్కు నా మొహన కొట్టు. వద్దులే చెల్లమ్మా, మళ్ళీ బ్యాంక్ వెళ్ళడం కష్టం. క్యాష్ నా మొహన కొట్టు. నీకు నీ మొగుడికి మనశ్శాంతిగా ఉంటుంది. చెల్లమ్మా, ఈ ఏడుపులు, బ్రతిమలాడ్డాలు, పెడబొబ్బలు, భారీ డైలాగులు నా దగ్గర పనిచేయవు. ఇవాళ నీకు ఆలోచించుకునే టైం ఇస్తున్నాను. మళ్ళీ వచ్చేసరికి నువ్వు క్యాష్తో రెడీగా ఉండాలి. అది 1,00,000, 2 లక్షల, 5 లక్షల కాదు, 10 లక్షలు. వస్తా. గౌరీ, నేను చనిపోలేదా? నేను తాతయ్య ఉండగా నువ్వెలా చనిపోతావు? నేను చావాలి. ఆ విషయం ఉన్న వేరు నేను తిన్నాను. నేను చనిపోతాను. ఆ వేర్లల్లో విషం ఉంటేగా. అంటే నువ్వు మందులు వేసుకోవడం లేదు, నీ చేత మందులు తినిపించాలని అలా నాటకవాడాను. ఏంటి నాటకం ఆడేవా? నీ కోపం తగ్గకపోతే మరోసారి కుట్టు. అసలు నన్నెందుకు బతికించాలనుకుంటున్నారు? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? ఆ ప్రశ్న అడగడానికి నువ్వెవరు? నీ సాటి మనిషిని. నన్ను శాసించే అధికారం నీకెవరిచ్చారు? నువ్వే. నేనా? అవును. చాలా ఇరుక్కుల్లో ఉన్న నిన్ను తీసుకొచ్చావు. నిన్ను బతికించాలని తాపత్రయపడుతున్నావు. అక్కర్లేదు. నేను చావాలి. చచ్చి నా మనసు దగ్గరికి వెళ్ళాలి. నీ మానస ఏనాడో కాలి బూడిదైపోయింది. నో, నా మానస పైలోకాల్లో నా కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. పైన లోకాలున్నాయనుకోవడం నీ భ్రమ. అయినా సరే నా మనసు లేకుండా నేను బతకలేను. ఈ లోకంలో మానస ఒక్కరితే మనిషా? మేమెవరూ మనుషులం కావా? కాదు కాదు కాదు. అబద్ధం, పచ్చి అబద్ధం. నీ కళ్ళ ముందున్న మనిషినే కాదంటావా? చచ్చి ఎవరి మీద పగ తీర్చుకుంటావు? అది నీకు అనవసరం. నాకు అవసరం. నువ్వు ఏనాడో చచ్చిపోయావు. గౌరీ. అవును. ఆ రోజు మేము రక్షించకపోతే ఆ రోజు నువ్వు చచ్చిపోయేవాడివి. నిన్ను బతికించింది మేమే. ఇది నీ పునర్జన్మ. ఇప్పుడు నువ్వు మా మనిషివి. నీ గతాన్ని నువ్వు మర్చిపోవాలి. నీ మీద అన్ని హక్కులు మాకే ఉన్నాయి. నిన్ను చావనివ్వను. అది నీ తరం కాదు. అది నీ భ్రమ. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను చావనివ్వను. ఏం కూసావ్? నీకే చెప్పే. నన్ను చావకుండా ఆపడం నీ తరం కాదు. నేను చావాలి. ఇస్తావా లేదా? ఏటమ్మా కేక?
గౌరీ ఎంత పని జరిగిందమ్మా? రావద్దు తాతయ్య, నన్ను కాపాడడానికి ప్రయత్నించొద్దు. అదేమిటమ్మా, రక్తం కారిపోతుంటే పైగా అక్కడ నరం తెగితే నీ ప్రాణానికే ప్రమాదం. వద్దు తాతయ్య, ప్రాణం విలువ తెలియని మనిషిని బతికించాలని పిచ్చి ప్రయత్నం చేసి ఓడిపోయాను. ఈయన కళ్ళ ముందే నేను చనిపోతే ఆ చావు బాధ కళ్ళారు చూసేకైనా ఈయన మారుతారు. నన్ను కాపాడకండి. గౌరీ, నన్ను క్షమించు. మందు వేయించుకో. ఎందుకు? నువ్వు బతకాలి గౌరీ. నేను అడిగింది నిన్ను అదేగా. గౌరీ, సమాధానం చెప్పవే. అదే అడిగావు. నేను బతకాలంటే నువ్వు ఇంకెప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేయనని నీ మానస మీద ప్రమాణం చేయి. అలాగే నా మానస సాక్షిగా ఇంకెప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేయను. తాత, త్వరగా మందు తీసుకురా తాత. గౌరీ, నువ్వు బతకాలి గౌరీ, బతకాలి. బతుకుతాను గోకుల్, నీకోసం బతుకుతాను. నువ్వు బతకాలి గౌరీ, బతకాలి. అమ్మా అమ్మా, నమస్కారం. రామ్మా మానస, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈలోగా మీరే వచ్చారు. కూర్చోండి. ఆడపెళ్లి వాళ్ళం కదండి, ఎన్నిసార్లు వచ్చినా తప్పులేదు. మానస్ గారు, నాకు కానీ మా నాన్నగారికి కానీ ఆడపిల్లి వారంటే తేలిక భావం లేదు. కాబట్టి మీరు ఏమాత్రం సందేహపడక్కర్లేదు. మీరింత మంచివారు కాకపోతే ఈ సంబంధం కట్నం లేకుండా అంగీకరించేవారు కాదు కదండి. అంత మంచివారు కాబట్టే మర్యాదల విషయంలో ఏ లోటు రాకూడదని పిన్ని మరీ మరీ చెప్పింది. అందుకే కాస్త జాగ్రత్త పడుతున్నాం. అవునండి, ఈరోజు మంచి రోజని ఆంటీ చెప్పారు. మిమ్మల్ని లగ్నాలకు ఇన్వైట్ చేయమని చెప్పారు. అందుకే మేము వచ్చాం. మేము పంతులు గారిని అడిగాం, సాయంత్రం బాగుందని చెప్పారు. బావగారు కూడా బయలుదేరి వస్తున్నారు. దారిలో వారి కారు ట్రబుల్ ఇచ్చిందట, రావటానికి ఆలస్యం అవుతుందని ఇప్పుడే ఫోన్ చేశారు. వారు రాగానే బయలుదేరి వచ్చేస్తాం. బావగారేంటి? మా మేనమామ గారండి. మా అమ్మగారు లేరు కదా. ఇలాంటి శుభకార్యాలు మేనత్త మేనమామలతోనే జరిపించాలి. అందుకే వారిని పిలిపించాం. అవునమ్మా, ఆడదిక్కు లేని సంసారం. అందుకే మా చెల్లెల్ని బావగారిని పిలిచాం. మంచిదండి. మరి మీ అందరికీ రాత్రికి డిన్నర్కి అక్కడే అరేంజ్ చేస్తాం. ఒక 10 మంది దాకా ఉంటారు కదండి. అంతమంది ఎందుకమ్మా? నేను, మా వాడు, మా చెల్లి, మా బావ, డ్రైవరు, అంతవరకే వస్తాం. ఇకపోతే రాత్రి భోజనాలు అవి పెట్టుకోకండి. అదేమిటండి, లగ్నాలు పెట్టుకున్న తర్వాత భోజనాలు చేయకపోతే ఎలా? సిస్టర్, మా సాంప్రదాయాలన్నీ మీకు బాగా తెలిసినట్టున్నాయి. ఆశ్చర్యంగా ఉందే. మతాలు వేరైనంత మాత్రాన అందరూ కలిసిమెలిసి బ్రతకటం లేదు. ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పండి. అవుననుకోండి, కానీ కొంతమంది వాళ్ళ మతం తప్ప పరమతాన్ని పట్టించుకోరు. పరమతంలో సహనం, ప్రేమ లేని మనుషులు ఏ మతంలో ఉన్నా ఆ మతాన్ని అవమానించినట్టే అనేది నా ఉద్దేశం. విన్నారా సిస్టర్ ఉద్దేశం? అసలు జెనిఫర్ సిస్టర్ లేకపోతే నేను ఈ మాత్రం పనులైనా చేయగలిగేదాన్ని కాదేమో. ఇట్స్ ఏ పర్ఫెక్ట్ కాంప్లిమెంట్. నానా, మనం అక్కడ డిన్నర్ చేస్తున్నావో లేదో తెలుసండి. వాళ్ళంతగా అడిగాక కాదంటే బాగుంటుందా? అమ్మా మానస, అలాగే భోంచేస్తాం. కేవలం వెజిటేరియన్ మాత్రమే. ఎక్కువ ఆర్భాటం వద్దు, సింపుల్గా చేయండి, సరేనా? మా పిన్ని ఘనంగా చేయకపోతే చిన్నబుచ్చుకుంటుంది. ఆవిడ ఇష్ట ప్రకారం జరగాల్సిందే. అయితే మేం బయలుదేరతాం. మంచిదమ్మా. మా చెల్లి బావగారు రాగానే మేం కూడా వచ్చేస్తాం. అలాగే వస్తానండి. అలాగే. వస్తాను.
వీడింటికి వచ్చాడంటే మా ఆయన విషయం చెప్పేస్తాడా? ఎలా? వీడిని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. మళ్ళీ ఎందుకు వచ్చారు ఇంటికి? హాస్పిటల్కే వచ్చేవాడిని, కానీ నా చేతికి దెబ్బ తగిలి కాదలేకపోయాను. అయ్యో, దెబ్బ బాగా తగిలింది ఏమిట్రా? కట్టు కూడా కట్టారు, ఏమైంది ఈ నాన్న? దెబ్బలు వాడినేం చేస్తాయే? ఆపుతావా నీ పుత్ర ప్రేమ? ఇంకా నిలబడ్డావేరా? దయచేయి. మరి అదే పుత్ర ప్రేమ అంటే ఏమిటో నీకు తెలియదులే. చూడు, అమ్మ అంటే అమ్మే. ఎలాగో వచ్చాగా భోంచేసి పోతా. భోజనం లేదు, గీజనం లేదు, పోరా. వెళ్తాంలే, పెద్ద మైసూర్ మహారాజా ప్యాలెస్. నోరు ముయ్యరా చండాలుడా. నేను నోరు మూస్తే కొన్ని నిజాలు బయటపడవు ఫాదరు. నీ నోట్లో నిజాలు కూడానా? పోరా. బొమ్మంటే సిగ్గులేదు. ఏమండి? మీరు లోపలికి పదండి నాన్న, వాడిని నేను పంపిస్తాను. ఫాదర్ అట గొప్ప ఫాదర్. రై, నీకేమని బుద్ధి? అమ్మా, నీకో భయంకరమైన నిజం చెప్పాలి. ఏమిటమ్మా, ఏదో చెప్పొద్దని సైగ చేస్తున్నావు? అదేం లేదమ్మా, నా విడాకుల సంగతి నీకు తెలియదని ఏదో కొత్తగా చెప్పబోతున్నాడు. నువ్వు రా లోపలికి పద. అది కాదే అమ్మా. నువ్వు నోరు మూస్తావా? మరి నువ్వు మూయిస్తావా? అయితే ఓకే. నువ్వు పదమ్మా, పదమ్మా. నాన్నగారు నీరసంగా ఉన్నారు కదమ్మా, పాలు తీసుకురా. అలాగేమ్మా. మీరు పడుకోండి నాన్న. నేను ఇప్పుడే వస్తాను నాన్న. ఆ. అన్నయ్య, నీకు దండం పెడతాను. నాన్నగారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నువ్వు ఆ నిజాన్ని చెప్తే తట్టుకోలేరా? ష్యూర్. కన్న తండ్రి నీ చేతులారా చంపుకుంటానా పిచ్చిదానా? అయితే నువ్వు ఆ నిజం చెప్పవుగా? ఎందుకు చెప్తాను? నువ్వు కాస్త కరుణిస్తే అటు నాన్న బ్రతుకుతాడు, ఈ అన్నయ్య సంతోషిస్తాడు. అన్నయ్య, నన్ను హింసించకురా. నీ కాళ్ళు పట్టుకుంటానురా. దయచేసి వెళ్ళిపోరా. నా మాట వినరా. చెల్లమ్మా, ఒక్కసారి పైకిలే. బ్రాందీ షాప్ వాడిని, క్లబ్ మేనేజర్ని ఇలాగే కాళ్ళు పట్టుకుని అడిగాను, కానీ వాళ్ళు సాయంత్రంలోగా డబ్బు ఇవ్వకపోతే నా ప్రాణాలు తీస్తామన్నారు. చెప్పు, చేతులారా ఈ అన్నయ్యని చంపుకుంటావా? నన్నేం చేయమంటావు? దయచేసి చెప్పరా ప్లీజ్. వెళ్ళిపోరా. వెళ్ళిపోతాను. చెల్లి, నా బంగారు చెల్లి, బంగారం ఇస్తే వెళ్ళిపోతా. సరే. ఇంతకంటే నా దగ్గర ఏమీ లేదు. వెళ్ళిపోరా. నా బంగారు చెల్లి, ఈ రోజు అన్నయ్యని బ్రతికించుకున్నావు, రేపు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో. వస్తా. హలో. ఏమండి, ఎమ్మెల్యే గారు లేరా? లేరు. ఆయన పిఎస్ శివని మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి. ఎవరు మీరు? ఎమ్మెల్యే గారికి మాత్రమే నేను తెలుసు. వారితో నేను అర్జెంటుగా మాట్లాడాలి. మీరు తాతాజీ కదూ? అవును. ఎలా కనిపెట్టారు?
సరే, ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళారు? జపాన్లో వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి మన ప్రభుత్వం కొందరు ఎమ్మెల్యేలను జపాన్కు పంపింది. అందులో మన ఎమ్మెల్యే గారు కూడా జపాన్ వెళ్ళారు. రావడానికి ఇంకో 10 రోజులు పడుతుంది. సర్లేండి, వారు వచ్చాకే మాట్లాడతాను. తాతాజీ, ఏ విషయమైనా నాతో చెప్పండి. నా దగ్గర రహస్యాలు దాచాల్సిన అవసరం లేదు. గోకుల్కి ఎలా ఉంది? మీకు అన్నీ తెలుసన్నమాట. అవును, ఏం సంకోచించకుండా చెప్పండి. గోకులు ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆత్మహత్యా ప్రయత్నమా? గోకుల్ బాబుకి ఏమైనా అయిందా? ఆత్మహత్య చేసుకోకుండా గౌరీ ఆపింది. కానీ కానీ ఏమైంది? త్వరగా చెప్పండి. కత్తితో తనను తాను పొడుచుకోబోయిన గోకుల్ని గౌరీ అడ్డుకుంది. ఆ కత్తి గౌరీ మెడకు తగిలి పెద్ద గాయమైంది. గౌరమ్మకు గాయమైందా? ఎలా ఉంది ఇప్పుడు? వెంటనే మందేసి కట్టుకట్టాను. త్వరలోనే గాయం మానుతుంది. గౌరమ్మ చాలా పెద్దింటి పిల్ల. మన గోకుల్ బాబు కోసం గొప్ప త్యాగం చేస్తోంది. ఆవిడి గారికి ఏదైనా జరగరానిది జరిగితే వాళ్ళ కుటుంబంతో పాటు ఎమ్మెల్యే గారి కుటుంబం కూడా సర్వనాశనం అయిపోతాయి. అంత ప్రమాదం లేదు. గౌరీ గాయం నుంచి నెత్తురు కారుతున్నా గోకుల్ చేత మరోసారి ఆత్మహత్య చేసుకోనని ప్రమాణం చేయించుకున్న తర్వాతే తను కట్టుకట్టించుకుంది. ఆ గౌరమ్మ చాలా పట్టుదల గల పిల్ల. ఎమ్మెల్యే గారికిచ్చిన మాట కోసం అంతటి బాధను భరిస్తోంది. ఈ విషయం ఎమ్మెల్యే గారికి తెలిస్తే వెంటనే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తిరిగొస్తారు. ఆయనకు ఫోన్ చేసి చెప్తాను. కంగారు పడకండి. 4 రోజుల్లో గౌరీ గాయం మానిపోతుంది. కానీ ఆ గాయం మచ్చ మాత్రం మిగిలిపోతుందని బాధగా ఉంది. అంత గాయమైందంటే నాకేదో భయంగా ఉంది. నేను వెంటనే బయలుదేరి మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు రావద్దు. 4 రోజుల్లో కట్టు ఇప్పదీస్తాను. గాయం మానిపోతుంది. అప్పుడు రావచ్చు. తాతాజీ, మీ మాట ప్రకారమే 4 రోజుల తర్వాత వస్తాను. అన్నట్టు గోకుల్కి ఎమ్మెల్యే గారి ఏర్పాటు చేశారని ఏమైనా పసిగట్టాడా? లేదు, ఆ అవకాశమే లేదు. భగవంతుని దయవల్ల గోకుల్ మనసు గౌరీ వైపు త్వరగా మారిపోతే అందరం ఆనందిస్తాం. గౌరీ ఈ విషయంలో తప్పకుండా జయిస్తుంది. సంతోషం తాతాజీ. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయండి. బాగున్నారా అల్లుడు గారు? తరంగిణి, అన్నయ్య, అన్నయ్య అలా నిలబడిపోయారేమిటి? కూర్చోండి. పర్వాలేదులేమ్మా. కూర్చోండి. మీతోనూ బావగారితోనూ మాట్లాడదామని వచ్చాను. అలాగే మాట్లాడుదురు గాని ముందు కూర్చోండి. ఆ, అన్నయ్య, అర్జునికి మొహమాటం ఎక్కువ. రాత్రి పగలు ఆ థీమ్ పార్క్తో సతమతం అయిపోతున్నాడు. మీరొచ్చారని వాడే చెప్పాడు. అలానే అనిపించింది. నేనొచ్చి బాబుని డిస్టర్బ్ చేశానేమో అనిపిస్తుంది. భలేవారన్నయ్య, అంత మాట అనకండి. వాడి పనిలో వాడుంటే వాడికి ప్రపంచమే కనపడదు. మీరొచ్చారా? మర్యాదగా కూర్చోమండం, 4 మాటలు మాట్లాడడం అదేమీ పట్టించుకోడు. ఏ ధ్యాసలా ఉంటే అదే ధ్యాస. మీరేమీ అనుకోకండి అన్నయ్య. వృత్తి మీద అంత కాన్సన్ట్రేషన్ ఉండటం మంచిదే కదమ్మా. అయినా పట్టించుకోవడానికి అల్లుడు గారు నన్ను ఎందుకు వచ్చావని అడగలేదు కదమ్మా. అన్నయ్య గారు, మీరొచ్చారని అమ్మాయితోనూ ఆయనతోనూ చెప్పొస్తానే. ఆ,
నువ్వు నాన్నతో మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి మావయ్య గారిని పిలుచుకొస్తాను. నాన్న బాగున్నావమ్మా?